పాటికి అంత మెత్తగా అయిపోయి 6 రోజులకు ఈ ఎలక్షన్లు అయిపోతుంది, తిరిగేది అయిపోతుంది, ఎవరెవరు విమర్శించుకునేది వారికి తిరుగుకునేది అన్నీ అయిపోతాయి. వాళ్ళ గురించి మీరందరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ ఓటు మీరు వేసుకోండి, ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకోండి. ఆల్రెడీ మేము వేసేసాం. ఓటు ఎట్టేసామంటే తెలుసా మీకు? పోస్టల్ బ్యాలెట్ మాకు ముందే ఇచ్చినాం. ఎందుకంటే మేమంతా అన్నిపల్లెలు తిరుగుతుంటాం కాబట్టి ముందే ఇచ్చినాం. నిన్న వేసేసినాం. ఓటు వేసినాం, అయిపోయింది. ఇక్కడ కదా నా ఓటు కర్నూలు పాలెం నియోజకవర్గంలో నంద్యాల ఎలక్షన్ అప్పుడు పని చేసినాం కాబట్టి మార్పించుకోలేదు కాబట్టి అక్కడే ఏడేసినా ఒకటే ఓటు. అయ్యే పార్టీలు ఉంటాయి, మనుషులు మారుతారు, నియోజకవర్గాలు మారుతాయి. కాబట్టి ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటే ప్రశాంతంగా అనండి. ఓటు వేయడము, ఇంటికి పోవడము, ఏమి వేరేది ఉండదు. 144 ఉంటుంది. 144 అంటే ఏంది? 4 లేదా అంతకంటే ఎక్కువ గుమి కూడా ఉండదు. ఈరోజు నిట్టు అక్కడ కూర్చుంటారు చూడు, అట్ట కూడా కూర్చోడానికి ఉండదు. ఎలక్షన్లో 4 అంతకంటే ఎక్కువ గుమి కొడితే మామూలుగా చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కాబట్టి గుంపు కొడుతు అనేది పెట్టింటారు. అది ఉత్తర్వు, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వు. దాని మేరకు ఎవరే కానీ 4 అంతకంటే ఎక్కువ గుమి కూడా ఉండద్దు. ఓటు వేసుకోవడము, ఫ్యామిలీ కాబట్టి పోవచ్చు, గుంపుగా పోయి ఫ్యామిలీ వాళ్ళంతా వాళ్ళు రావచ్చు. ఎవరి లైన్లో వాళ్ళు ఉండాలి. క్యూ లైన్లో ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, సామాన్య మానవుడు లేదు, పిచ్చిగాడు లేదు. ఓటు ఉంటే అందరు సమానమే. అర్థమైంది కదా? అందరు లైన్లో ఉండాల్సిందే. మేము కూడా పోయి లైన్లో వేయాల్సిందే ఉంటే. కాబట్టి మాకు ఉద్యోగాలు ఉంటాయని ముందే ఓటు అవకాశం ముందే ఇచ్చినారు పోస్టల్ బ్యాలెట్. కాబట్టి ఎలాంటి గొడవలకు దిగకుండా వానికి ఓటు పడినాయి, వీళ్ళకి ఎక్కువ ఓట్లు పడినాయి, అది ఆ పార్టీ పేరు, మీ పార్టీ పేరు, మా పార్టీ పేరు, మాది ఎక్కువ మీ తక్కువ అని గొడవ పడితే మాత్రము చాలా సీరియస్ ఉంటుంది. ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటాయి ఈ ఎలక్షను. ఎవరు ఓటు వాళ్ళు వేసుకోవాలా, గొడవ లేకుండా చేసుకోవాల్సిందే. అంతేగాని ఇంతవరకు బాగానే ఉన్నారు. మన ఊరు మంచి ఊరు రాజానిపల్లె. ఇంతవరకు ఏమి ఎప్పుడే కానీ కంప్లైంట్ లేవు రాజానిపల్లె. ఎందుకంటే వచ్చినాం కాబట్టి చెప్పాలి. ప్రతి ఊరు తిరిగినాం, ఇంతవరకు ప్రతి కాలనీ తిరిగినాం. ఎలాంటి గొడవ లేకుండా. మీకు ఎన్ని బూతులు ఉన్నాయి రాజానిపల్లెలో? 2 బూతులు ఉన్నాయి, అలాంటి ఉన్నాయి. ఒకటి అంగన్వాడిందా? ఇక్కడ అంగన్వాడింది. మీకు వస్తారు వాళ్ళు, ఆ పక్కన కాలనీ వాళ్ళు కూడా రావచ్చు కొంతమంది. కాబట్టి వేరే వాళ్ళని కూడా ఇవన్నీ గొడవ చేయకండి. మీ ఊళ్ళో ఒకసారి గొడవ జరిగిందంటే ఎలక్షన్లో ఆ చెడ్డ పేరు ఉంటుంది. ఇప్పుడు కొడి వాళ్ళకు ఉంది, నడపడానికి వాళ్ళకు ఉంది, ఆ చెడ్డ పేరు ఉంది. ఎలక్షన్లో గొడవ పడినారనేది ఇంకేది కామారపల్లిలో మంచిదే, మీ ఊళ్ళో మాత్రమే. వేరే ఉన్న కూడా వచ్చి ఇటు గొడవ పడితే మీకు వస్తుంది. చిన్న పల్లెలు పోయి ఆడుకుంటారు. చిన్న పల్లెలు ఉంటారు కదా, ఆడపోయి ఆడుకుంటారు వాళ్ళు. కామారపల్లి కూతురు అట్లా మీ కూతురు కూడా వేరే వాళ్ళు రావచ్చు. ఎందుకంటే సాధించి మీకు అన్ని ఓట్లు 3 బూతులకు ఉండే ఓట్లు లేవు మీ ఊళ్ళో. ఆ పక్క కాలనీలు ఉంటాయి. అర్థమైంది కదా? ఆ పక్క కాలనీలు కూడా వచ్చినాయి. చెప్పండి, మా ఊళ్ళో గొడవ పడడానికి లేదు, మొదలు లేదు, మర్యాదగా పోటీ. ఎవరిని రౌడీ షీటర్లను, కిరాయంతకులను, ఇట్లాంటి ఎవరిని కూడా చెడు నడుతూ ఉండే వాళ్ళ ఎవరిని కూడా ఏజెంట్లుగా కూర్చోబెట్టాం. మొలాజు లేదు. ముందే లిస్టు వస్తుంది ఎవరికి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే పోలింగ్ నిర్వహించే అధికారి ఉంటాడు కదా, హెడ్, ఆయనకు లిస్టు పోతుంది. ఆ లిస్టు ప్రకారం మీరు ఏజెంట్లు, రౌడీ షీటర్లు, బ్యాడ్ క్యారెక్టర్స్ ఉండే వాళ్ళని కూర్చోబెట్టరు. మంచి వాళ్ళనే కూర్చోబెడతారు. ఎందుకంటే ఈ రౌడీజం చేశాడు, ఆడ లోపలంగా రౌడీజం చేస్తాడు. లిస్టు ఉంటుంది కదా, ఓటర్ లిస్టు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు ఉంటుంది. ఇంకా నా ఓటు ఉంది, నా ఓటు లేదు, ఇట్లాంటివన్నీ ఉండవు కథలో. ఆ లిస్టులో ఓటు ఉంటే మీరు వేసుకోవచ్చు. వేరే వాళ్ళు వేసే క్వశ్చన్ కూడా ఉంటుంది. ఈసారి వేరే వాళ్ళు కూడా మీ ఓటు వేసే అవకాశం లేదు. మీరు మీ ఓటు వేసుకోవాలి, లేదంటే అది ఖాళీగా ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన పార్టీకి వేసుకోవచ్చు, మీ ఇష్టమైన గుర్తుకి వేసుకోవచ్చు. ఏది నచ్చలేదంటే కింద ఒకటి నోటా అని ఉంటుంది. పైన వాళ్ళు ఎవరు కాదు, నాకు ఎవరు నచ్చలేదు పైన పార్టీ వాళ్ళు అంటే కింద ఒకటి ఉంటుంది నోటా అని. ఆ నోటా కూడా ఓటు వేయించింది అంటే అది ఎవరికి పోదది. ఎవరు ఇష్టం లేదో నాకు ఇష్టమే లేదు వీళ్ళంతా అట్ట కూడా ఉంది. కాబట్టి మీ ఇష్టం, మీ ఓటు అయితే ప్రతి ఒక్కరు వేయండి. అందరు ఇంట్లో నుంచి బయటికి రండి. ఎండ పడే లోపల మ్యాక్సిమం రండి. లేదంటే సాయంత్రం 4 నుంచి 6 వరకు ఏమన్నా ఇయర్స్ ఇస్తారు. టైం ఇంకా చెప్పలేదు. 7 to 5 ఉంటుంది మామూలుగా. కాబట్టి పొద్దున్నే 10-11 లోపల మీ ఓట్లు మీరు వేసుకోండి. ఎవరే కానీ ఓట్ల గురించి గొడవ పడితే మాత్రము కఠిన చర్యలు ఉంటాయి. ఏదైనా సమస్య ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు ఎనీ టైం. అందరికీ తెలిసి ఉంటుంది మా నంబరు. లేదు 100 కాల్ చేసినా మాకు వస్తుంది ఫోన్లు, వెంటనే వచ్చి చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఎట్లుందో మన ఊరు, రేపు ఎలక్షన్ అయిపోయినా కూడా ఇట్టే ఉండాలా. మీరు ఎట్లా పిలుచుకుంటున్నారో అట్లే పిలుచుకుంటూ ఉండాలా. ఏ పార్టీతో సంబంధం లేదు. పార్టీలు ఉంటాయి, ఈ పొద్దుంటాయి, రేపు పోతాయి. ఇప్పుడుండే వ్యక్తులు ఈ పొద్దుంటారు, రేపు పోతారు. మీరే ఈ ఊర్లో మీరే ఉండాలా, మీరే వర్షాలు పెట్టి పిలుచుకోవాలా, మీరే బతకాలా కలిసి. కాబట్టి మీరు గొడవ పడతారు వాళ్ళ కోసం. ఓకేనా?
ఉంటారా?